సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. నా
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి నూతన మాసంలో, నూతన వారంలో, నూతన ఆధ్యాత్మిక అనుభవాల కొరకు వీక్షిస్తూ, నిరీక్షిస్తూ ప్రభుతో ప్రారంభించే ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొక ప్రాతకాల సమయంలో మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆత్మకు, మన మనసుకు క్షేమాన్ని, ఆనందాన్ని కలిగించే ఆధ్యాత్మిక వర్తమానములు ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండగా దేవుడు తన వాక్యములోని ప్రబోధాలు ఆయా భక్తుల జీవిత అనుభవాల్లోంచి మన జీవితాలకు అన్వయింపదగిన రీతిగా బోధిస్తుండగా ఆలకిద్దాం, అన్వయించుకుందాం, ఆచరిస్తాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరుస్తుండగా మీరు మాకు బోధకుడు ప్రభా, మేము ఆలకించువాడము. ఆలకించి మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇస్తున్న ఆధ్యాత్మిక సూచనలు నీవు వినిపిస్తుండగా వినగలిగిన మనసును, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి తీసెను. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొనెను. స్నేహితులారా, దావీదు తన జీవిత సాక్ష్యాన్ని ఒక క్రమమైన రీతిలో తనకు కలిగిన వివిధ అనుభవాల్లోంచి దేవుడు ఏ రీతిగా తప్పించాడో ఆ వాస్తవాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో నిన్నటి దినము ఆ దేవుని స్పందన ఎలా ఉంటుందో, తన ప్రజలను కాపాడటానికి దేవుడు ఏ రీతిగా స్పందిస్తాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమామయుడు కాబట్టి ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన క్షమించి విడిచిపెడతాడన్న భావన మధ్య ఉన్న మనకు, అదే ప్రేమామయుడు ఆయన మాట విననప్పుడు, తృణీకరించినప్పుడు, విస్మరించినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఎటువంటి తీర్పులోనికి రాబోతున్నామో ఆ వాస్తవాలు దావీదు ప్రవచనాత్మకంగా తన అనుభవ సారాంశంగా మనకు తెలియచేస్తున్నాడు. ఈ క్రమంలో మరి దేవుని ఉగ్రత ప్రసరించినప్పుడు, అలాగే మనము శ్రమల గుండా ప్రాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆయా రీతులుగా ఆయా సమయాల్లో ఆయన భక్తులను ఏ రీతిగా కాపాడుతాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుడు మేఘారూఢుడే వచ్చాడని, అదే రీతిగా ఆయన వచ్చినప్పుడు భూమి కంపించిందని, అదే రీతిగా మరి సముద్రపు పునాదులు కనిపించాయని, అనగా సృష్టికర్త సృష్టిలోనికి ప్రవేశించినప్పుడు సృష్టి ఏ రీతిగా కంపిస్తుందో ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ, ఎందు నిమిత్తము ఆయన ఆ రీతిగా రావాల్సి వచ్చిందంటే తన వారిని కాపాడుటకు. చాలాసార్లు మనము శత్రువుల బారిలోంచి మాత్రమే కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో మనం నివసిస్తున్నాము కాబట్టి భౌతిక లోక సంబంధమైన అధికారి తనకు భిన్నమైన రీతిగా, దేవునికి అనుకూలమైన రీతిగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, సో తనకు వ్యతిరేకంగా మనం ఉన్నామన్న వాస్తవాన్ని గమనించి ఈ లోకాధికారి శ్రమను మన జీవితంలో ప్రవేశింపచేస్తాం. అనగా తిరిగి మనము ఆ లోకాధికారి అనగా ఈ అపవాది స్వాధీనంలోనికి వెళ్ళాలి అన్నది, ఎలాగైనా మనం తిరిగి తన స్వాధీనం తీసుకోవాలని. సో అటువంటి పరిస్థితుల్లో
దేవుడు తన చేయి చాచి ఆయన నన్ను పట్టుకొను అనే మాట. యోబుతో దేవుడు సవాల్ చేస్తాడు కదండి. దేవుడు సవాల్ చేస్తాడు, అపవాది సవాల్ చేయలేదు. అపవాదికి తెలుసు యోబు ఎంత స్ట్రాంగ్ పర్సన్, కాబట్టి సవాలు చేయడానికి ధైర్యం చేయలేదు. కానీ దేవుడే అంటాడు, చూసావా నా సేవకుడు నా యోబు, ఏం చెప్పాలో అర్థం కాక నీ కాపరత్వంలో, నీ ప్రొటెక్షన్లో, నీ ప్రావిడెన్స్లో తానున్నాడు. నేనేం చేయగలను, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నేను నమ్ముకొని ఉన్నాడు, నేనేం చేయలేను అనే మాట. సరే అన్నీ తొలగిస్తాను ప్రాణము తప్ప అన్న దేవుని మాటను బట్టి ఎన్ని రీతిలుగా యోబును శ్రమపరచబట్టానికి దేవుడు అనుమతించాడు. ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు, ముఖ్యంగా ఎక్లేషియా కుటుంబాల్లో ఈ మధ్య కాలంలో చాలామంది కొద్ది వివిధ శ్రమ అనుభవాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. మరి ఆ శ్రమల అనుభవాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు ఒక శ్రమను అనుమతించడానికి అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని మీకు మన మీద అంతటి విశ్వాసం ఉంది. ఎంతటి శ్రమను మనము పొందుతున్నామో అంతటి విశ్వాసము దేవుడు మన మీద ఉంచిన, అనగా ఈ కుమార్తెకు లేకపోతే ఈ కుమారునికి ఇంతటి శ్రమ అనుమతించినప్పటికీ కూడా విశ్వాసం విడిచిపెట్టడు, అనగా విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ అనే భావన దేవునికి ఉంది. కాబట్టి ఎస్ అంటూ దేవుడు ఛాలెంజ్ చేశాడు. అనగా మన మీద, మన విశ్వాసం మీద, మన నిరీక్షణ మీద, మన దేవుని పట్ల మనకున్న భయభక్తుల మీద దేవునికి అంత నమ్మకం కాబట్టి అంతటి శ్రమను దేవుడు మన జీవితాల్లో అనుమతించాడు. అందుకే మీరు భరింపదగినదంటే ఎక్కువ శ్రమను అనుమతించడు. ఒకవేళ శ్రమ వచ్చిన శ్రమలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటాడు కొత్త నిబంధన. శ్రమలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పౌలు భక్తుడు కానీ, యాకోబు కానీ, వీరందరూ చెప్పిన భావాలు కలిస్తే శ్రమ అనగా సహింపదగినంతకంటే ఎక్కువ శోధించడు. ఒకవేళ ఆ శోధన కలిగినప్పటికీ కూడా దేవుడు చేయి విడిచిపెట్టాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ అస్. మన భావనకు అనగా ఆ శ్రమ యొక్క తీవ్రతను బట్టి ఏమిటి ఇంతటి శ్రమ, ఇంతటి కష్టం, ఇంతటి బాధ నా జీవితంలో, లేకపోతే నా కుటుంబ జీవితంలో, నా భార్య జీవితంలో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఇలా కలిగిందని మనం భావిస్తుంటాం. కానీ శ్రమలో కూడా చేయి విడువని దేవుడు. ఇక్కడ దావీదు అదే మాట అంటున్నాడు. అనగా అతని శ్రమల పరంపరలోంచి సౌలు మొదలుకొని అబ్షాలోం వరకు తన జీవితంలో కలిగిన శ్రమలన్నిటి గురించి జ్ఞాపకం చేసుకుంటూ, నాకు శ్రమలు కలిగినప్పుడు దేవుడు మరి దిగి వస్తున్నప్పుడు నన్ను కాపాడటానికి వస్తున్నప్పుడు భూమి పునాదులు వణికాయి, సముద్ర మరి ఆ అగాధము కంపించింది అంటూ ఆయన వచ్చి ఏం చేసినంటే ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొనెను. అలాగే నన్ను పట్టుకొని ఆ మహా జలరాశుల్లోంచి బయటికి తీసెను. సో నా చేయి ఆయన చేతిలో ఉంది. శ్రమల్లో నేను కూరుకొని పోయాననే భావన, ఆ శ్రమ తీవ్రత బట్టి నీకు నాకు కలిగినప్పటికీ కూడా నీ చేయి ఆయన చేతిలో ఉంది. ఈ మధ్య తరచుగా మన ప్రేయర్సల్లో నేను ఈ 40వ కీర్తన జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఆ కీర్తన కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే చాలా శ్రేష్టమైన ఆదరణ కలిగించే కీర్తన. అఫ్కోర్స్ 91వ కీర్తన, 121వ కీర్తన, ఇటువంటి కీర్తనలు ఆదరణ కలిగించినప్పటికీ కూడా ఈ కీర్తనలో శ్రమ అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మొదటి భాగంలోనే నేను యెహోవా కొరకు, సామ్ నంబర్ 40, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయనను పైకి ఎత్తెను. ఇక్కడ సమూయేలు గ్రంథంలో జలరాశులు అంటాడు, ఇక్కడ నాశనకరమైన దొంగ ఊబిలో ఉన్నాడు. అనగా అనుకోకుండా ఆ ఊబిలో నేను కూరుకొని పోయాను, నా కాలు పడింది. కాబట్టి ఆ ఊబి ఏం చేస్తుందంటే నన్ను ముంచి వేయడానికి లాగుతూ ఉంది. ఒక్కొక్క దినము ఆ శ్రమ అనుభవాలు గుండా పోతున్నప్పుడు
ఏం జరుగుతుందో మరుక్షణము ఎంతగా లోపలికి కూరుకుని పోతానో, ఎంతగా నేను బాగుపడకుండా, స్వస్థపరచబడకుండా, ఆరోగ్యం పొందకుండా, ఆనందం పొందకుండా, ఈ శ్రమ ఎప్పుడు నన్ను ముంచివేస్తుందో అనే భావన మధ్య ఆ నాశనకరమగు జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఊబిలో ఉన్న వారిని పైకి ఎత్తాలంటే చాలా వరకు, అనగా ఈనాటి కాలం వారికి ఆ ఊబి గురించి తెలియదు. ఇంకా పాత వారికి కొంతమంది తెలిసి ఉంటుంది. ఒక కర్ర కానీ, ఒక కొమ్మ కానీ, లేకపోతే ఒక తాడు కానీ వేసి వారిని పైకి లాగుతారు. ఎందుకంటే అక్కడికి మనం రీచ్ కాలేం కాబట్టి. ఒకవేళ మనం అడుగు వేస్తే మనం కూడా మునిగిపోతాం. కానీ ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఆయన చెయ్యి పట్టుకుని, అనగా జిగటగల దొంగ ఊబిలో నీవు మునిగిపోయినప్పటికీ కూడా, శిరస్సు వరకు కూడా నీవు ఊబిలో ఉన్నప్పటికీ కూడా నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటుంది. సో నిన్ను అంత లోతుగా వెళ్ళడానికి దేవుడు నిన్ను అనుమతించాడంటే కారణం ఏంటంటే నీ మీద అంత నమ్మకం ఆయనకి, నీ విశ్వాసం పట్ల అంత నమ్మకం ఆయనకి. పాదాల మట్టుకు మాత్రమే కాదు, లేకపోతే ఆ భుజముల మట్టుకు మాత్రమే కాదు, శిరస్సు కూడా మునిగిపోయినా నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఆ శిరస్సు వరకు మునిగిపోయినప్పటికీ కూడా నీ విశ్వాసం విడలేదు కాబట్టి ఆయన ఆ లేవనెత్తి అక్కడ రాయబడ్డ మాట, ఆయన పైకెత్తును, నా పాదములు బండం మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా పాదములు బండం మీద, అనగా జిగటబల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి మరలా తిరిగి జారి పడకుండా బండం మీద స్థిరపరిచెను. అందుకే తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తనగా కొత్త సాక్ష్యం ప్రభువుని నమ్ముకొని వెంబడించినప్పుడున్న ఆ సాక్ష్యానికి 1000 రెట్ల సాక్ష్యం. ఆ శ్రమ అనుభవాన్ని చూచిన నీవారు, నీ బంధువర్గం కానీ, నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ సన్నిహితులు కానీ, నీతో కలిసి విశ్వాస ప్రయాణంలో ఉన్న నీ సంఘస్థులు కానీ, సహవిశ్వాసులు కానీ, మునుపటి నీ సాక్ష్యం కన్నా ఈ శ్రమలో నుంచి తప్పించబడిన ఈ సాక్ష్యం ఎంత లోతుగా నీ శ్రమ నీకు కలిగిందో, ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఉన్నావో, ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తినప్పుడు కలిగిన ఆ గొప్ప సాక్ష్యం తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. సో దట్ బ్రింగ్స్ మెనీ టువర్డ్స్ గాడ్. నువ్వు ఎలా ప్రభువుని నమ్మావో, ఎలా ప్రభువుని విశ్వసించావో, ఎలా ప్రభువుని వెంబడించావో, ఈ వాస్తవాల కన్నా నేను వెంబడించిన నీ దేవుడు ఆపత్కాలంలో ఏ రీతిగా నిన్ను తప్పించాడో ఆ సాక్ష్యం అనేక మంది జీవితాలను స్పందింపచేస్తుంది. ఎస్, వారి దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో కానీ, దానియేలు విషయంలో కానీ, ఆ చెరలో ఉన్న వారి జీవితంలో, అన్యుల మధ్య ఆ చెరలో ఉన్న వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆ రాజు జీవితాన్ని మార్చింది. రాజు జీవితాన్ని మాత్రమే కాదు, రాజు నోట వెంటే దేవుని కీర్తించే కీర్తన వచ్చింది. తనకు స్తోత్ర రూపంగా కొత్త కీర్తన దేవుడు నా నోట. గాడ్ నెవర్ లీవ్ us అండి. అందుకే నిన్ను విడువను ఎడబాయను అంటాడు ఆయన. మనము విడిచిపెడతామేమో కొన్నిసార్లు, విశ్వాసాన్ని బట్టి కానీ, అల్ప విశ్వాసాన్ని బట్టి కానీ, శ్రమను బట్టి కానీ, శ్రమ తీవ్రతను బట్టి కానీ, కొన్నిసార్లు సుఖాన్ని బట్టి కానీ, సౌఖ్యాన్ని బట్టి కానీ, భౌతిక సంబంధమైన ఆకర్షణ బట్టి కానీ, లేకపోతే భౌతిక సంబంధమైన బాధ్యతలు బట్టి కానీ. సో అవర్ ప్రయారిటీస్ మే బి చేంజ్డ్. మన ప్రాధాన్యతలు మారుతాయేమో, కానీ ఆయన పిలుపునకు స్పందించి వెంబడించిన వారిని రక్షించిన విషయంలో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అన్ఫార్చునేట్లీ మనమే ఆయన్ని విడిచిపెడతాం. అందుకే ఆయన చెయ్యి నువ్వు పట్టుకోవడం కాదు, నీ చెయ్యి ఆయనకివ్వు. నువ్వు పట్టుకుంటే విడిచిపెడతావు. శ్రమను బట్టి కానీ, కష్టాన్ని బట్టి కానీ, సుఖాన్ని బట్టి కానీ, సౌఖ్యాన్ని బట్టి కానీ నువ్వు విడిచిపెడతావేమో, కానీ విడువని ఎడబాయిని కృప కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి గివ్ యువర్ హ్యాండ్. దేవునికి నీ హస్తాన్ని అప్పగించు, నీ చేతిని ఆయన పట్టుకొని, ఆయన విడువడు నీ చేతిని. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ దావీదు జీవితంలో ఆయన రాసిన ఆ కీర్తనలన్నీ కూడా 71, 73 కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలన్నీ కూడా అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్.
చాలా కీర్తనలు ఆయన శ్రమ అనుభవాల్లోంచి బయటికి వచ్చిన పిలుపుకి వచ్చిన కీర్తనలు. ప్రతి కీర్తన చివర కూడా ఎంతటి శ్రమలో ఉన్నప్పటికీ ప్రతి కీర్తన చివరిలో కూడా దేవునికి స్తుతులు చెల్లించాడు, కీర్తించాడు, గణపరిచాడు, ఆరాధించాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ డేవిడ్. సో చాలా స్పష్టంగా నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి తీసెను, జిగటగల ఊబిలోంచి తీశాడని అక్కడ 40 సామ్లో చెప్పబడింది. ఇక్కడ మహాజలరాశుల్లో నుంచి తీశాడు. ఒకసారి మహాజలరాశు అంటే సముద్రం. ఆ సముద్రం లోతెంతో తెలీదు, ఆ సముద్రం మధ్యలో దారి తప్పిపోతే ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అటువంటి ఇబ్బందికరమైన మధ్యలో ఆ సముద్రపు జలాలు నిన్ను మింగివేస్తుంటే, అగాధంలోకి వెళ్తుంటే ఎంత లోతుకు వెళ్తావో తెలియదు. ఈ సేవ్స్ us. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం యోనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. యోనా మరి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తుంటే అక్కడ గాలి తుఫాను దేవుడు అనుమతించి యోనాను నీళ్ళలో పడవేసబడే రీతిగా యోనా చేతని చెప్పిస్తాడు నన్ను నీళ్ళలో పడవేయండి అని. ఆశ్చర్యం కదండి. అది ఆ పడవలో ఉన్నవారు కానీ నావికులు కానీ నీ మీద చీటీ వచ్చింది, నీ ద్వారా నీ సమస్య వచ్చింది, నీ దేవుని మా మీదకి గుర్తించాడు కాబట్టి నేను నీళ్ళలో పడేస్తాను వాళ్ళు అనలేదు. యోనా అంటాడు నన్ను నీళ్ళలో పడేయండి అని. ద ఫెయిత్ ఆఫ్ యోనా. ఎస్, నేను అవిధేయుడయ్యాను కాబట్టి, దారి తప్పాను కాబట్టి, మార్గం విడిచాను కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుడు ఈ ఉగ్రత తీసుకుని వచ్చాడు కాబట్టి నన్ను నీళ్ళలో పడవేయండి, దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎస్, యోనా యొక్క విశ్వాసము ఆ నీళ్ళలో పడ్డ వెంటనే దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. సో ఆ తిమింగలము రావడానికి దేవుడు రక్షించడానికి గల కారణం అంటే యోనాలోని విశ్వాసం. ఆ విషయాన్ని మనం చాలామంది మిస్ అవుతుంటాం. యోనా అంటాడు నన్ను నీళ్ళలో పడవేయండి అని. సో ఆ తిమింగలము కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. మీరు గమనించండి, యోనా 2వ అధ్యాయంలో తాను పాతాళపు అగాధంలో నేనున్నాను, సముద్రపు నాచు నన్ను పట్టుకుంది. కొంచెం కడుపు మన ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ కొన్నప్పుడు ఆ కడుపులో ఉన్న ఆ ఫంగస్, ఆ నాచు గీచు ఎలా ఉంటుంది, వాటి మధ్య మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. పాతాళంలోంచి నువ్వు తప్పించావంటే అనగా పాతాళపు ఎక్స్పీరియన్సెస్ Jonah had in the womb of the whale. God never leaves him. God never leaves us, not forsakes us. Forget not, He is gracious God and He is great enough to make us escape from any problem, any suffering, whatever it may be. ఏ సమస్యల నుంచి తప్పించగల సమర్థుడు ఆయన. అందుకే దావీదు అంటాడు, సౌలు మొదలుకొని అబ్షాలోం వరకు నా జీవితంలో కలిగిన శ్రమలన్నిటిలో నుంచి నన్ను తప్పించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుంచి తీశాడు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్, డోంట్ లుక్ టు ద ప్రాబ్లం, లుక్ టు ద సేవియర్. సమస్యను చూడక సమస్యలోంచి రక్షించగల దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన హీఈస్ కమింగ్ టు యూ. ఆయన నీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, శిరస్సు వరకు నీవు మునిగిపోయినప్పటికీ నీ చేయి ఆయన చేతిలో ఉంది. ఆయన గడియలో ఆయన పైకి లేపెత్తినప్పుడు ఆ సాక్ష్యం ఒక స్తోత్ర గీతముగా వినిపించబడ్డప్పుడు నీ చుట్టూ ఉండే నీ దేవుని ఎరుగని వారు, అప్పటి వరకు అపహాస్యం చేసిన వారందరికీ కూడా ఏమంటారంటే వీరి దేవుడు ఈమెను రక్షించను, ఇతను రక్షించను, ఈ దేవుని వంటి మహాదేవుడు ఇంకెవరైనా ఉన్నారా అంటూ ఆనాడు నెబుకద్నెజరు పలికిన రీతిగా మన చుట్టూ ఉండే దేవుని ఎరుగని ప్రజలు, వారికి అమాయకులండి, వారికి తెలియదు, నిజ దేవుని గురించి ఎరుక వారికి తెలియదు కాబట్టి వారి అన్యదా మాట్లాడవచ్చు. కానీ వారికి మన జీవితంలో కలిగే ఒక అద్భుతమైన అనుభవం ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. నీవు సాక్షిగా నిలబడతావు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి
అనుగ్రహిస్తున్న సువర్తమానముల పరంపర బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి సాక్ష్యాలు, మా విశ్వాసానికి పరీక్షలు. అవును ప్రభా, ఆయా సమస్యలు ప్రభా, నా ప్రియ సోదరి అనిత, శంకరయ్య గారు, జేకబ్, మరి ఇటువంటి అనేక మంది, సోదరి రీటా, వీరందరూ ప్రభా వివిధ బలహీనతలు మధ్య ఉన్నారు. కానీ వారి చేయి నీవు పట్టుకుని ఉన్నావని, వారి విశ్వాసానికి పరీక్షగా నీవు అనుమతించావని, ఏదో క్షణమందు నీవు తప్పనిసరిగా వారిని విడిపిస్తావని, విడిపించేంత వరకు నిరీక్షణతో నీ వైపు చూడాలన్న వాస్తవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు సాక్ష్యం ద్వారా మాకు ఎరుకపరిచిన దేవా, నీ బిడ్డల జీవితాలు అటువంటి అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ, సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ, మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని పెంపొందింపచేసిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, శ్రమ అనుభవం గుండా ప్రయాణం చేస్తూ నీ కృపకై నిరీక్షిస్తున్న విశ్వాసులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.